హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్, సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్, అలాగే క్లయింట్ సైడ్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తామో ఈ వీడియోలో చూస్తాము. నేను ఇక్కడ RHEL6 లైనెక్స్లో లాగిన్ అయ్యి ఈ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక ప్యాకేజ్ బైండ్ అనే ప్యాకేజీని కూడా 82.168.1.7 ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ యొక్క వర్షన్ చూస్తాము. cat/etc/redhat.release redhat-release. మనం ఇక్కడ 6.6 ఈ వర్షన్ ఈ సర్వర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ etc హోస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం ETH0లో ఒక ఎంట్రీ ఇవ్వాలి. దానికోసం /etc cd etc sysconfig network scriptsలోకి చేంజ్ డైరెక్టరీ అయ్యి ఇప్పుడు ls కమాండ్ ఇస్తే ifcfg ETH0 ఉంది. దీనిలో ఎంట్రీ ఒకటి ఇవ్వాలి. ifcfg -ETH0 ఎంటర్. దీనిలో ఆల్రెడీ ఎంట్రీ ఉంది. ఈ ఎంట్రీస్ ఉంటేనే మనకు IP అడ్రస్ అనేది ifconfig కమాండ్లో వస్తుంది. ఇక్కడ ఎండింగ్లో DNS అప్పర్ కేస్లో DNS ఈక్వల్ టు ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది DNS సర్వర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి 168.1.7 ఇక్కడ ఉండేటటువంటి సేమ్ IP అడ్రస్ని ఇక్కడ DNS అని తీసుకొని ఇక్కడ ఇచ్చాను. ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ కాబట్టి మనం సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. ఏదైనా మాడిఫికేషన్స్ చేసినప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని కాన్ఫిగర్ చేయబోతున్నాను అని చేసిన తర్వాత ఒకేసారి సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ vi/etc/hosts ఈ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఎంట్రీ ఇవ్వాలి. ఇంకా ఆల్రెడీ ఇక్కడ 1.8 కామెంట్ చేస్తాను. ఈ సర్వర్ 192.168.1.7 కాబట్టి దీని తర్వాత నేను ఇక్కడ డొమైన్ నేమ్ని అసైన్ చేస్తాను. నేను డొమైన్ నేమ్గా ఇక్కడ server.rhl1ని తీసుకుంటాను. .com ఇస్తాను. ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది మన ఇష్టం, మన ఏ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సర్వర్ rhl1.com అనేది నేను ఇక్కడ ఇస్తున్నటువంటి డొమైన్ నేమ్. దీన్ని సేవ్ చేసుకుంటాను. సేవ్ చేసుకొని ఇప్పుడు viలో etc resolve.conf అనే ఫైల్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి డొమైన్ స్పేస్ rhl.com అనేది. నెక్స్ట్ లైన్లో సెర్చ్ సర్వర్ స్పేస్ rhl1.com rhl1 అది డొమైన్లో. నెక్స్ట్ నేమ్ సర్వర్ ఇప్పుడు ఈ సిస్టమ్ ఈ DNS సర్వర్ యొక్క IP అడ్రస్ 192.168.1.7 ఇలా ఇచ్చేసి సేవ్ చేస్తాను ఈ ఫైల్ని.
సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫైల్ నెట్వర్కింగ్కి సంబంధించింది vi/etc/sysconfig/network ఈ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ నెట్వర్కింగ్ ఎస్ అని హోస్ట్ నేమ్ సర్వర్ అని ఇచ్చినది. ఇప్పుడు సర్వర్లో ఈ నేమ్స్ హోస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. server.rhl1.com నేను ఇట్లా చేంజ్ చేసుకొని ఈ ఫైల్ని కూడా చేంజ్ చేస్తాను. ఇక్కడ మెయిన్ 4 కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎడిట్ చేశాను కాబట్టి ఇప్పుడు సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాను. సర్వీస్ నెట్వర్క్ అనేది సర్వీస్ నేమ్ రీస్టార్ట్. ఓకే వచ్చింది, అంటే రీస్టార్ట్ అయిపోయింది. chk config నెట్వర్క్ ఆన్. మనకు బూటింగ్ తర్వాత కూడా ఎప్పుడైనా బూట్ అయినప్పుడు సిస్టమ్ నెట్వర్క్ అనేది రీస్టార్ట్లోనే ఉంటుంది. ఈ కమాండ్ తోటి chk config నెట్వర్క్ ఆన్ ఇచ్చినందువల్ల. ఇప్పుడు నేను ఇక్కడ డిఎన్ఎస్కి సంబంధించినటువంటి బైండ్ అనే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తాను. install bind star. ఇంక ఈ ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. ప్యాకేజెస్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ కంపల్సరీగా చేసుకోవాలి డిఎన్ఎస్ కోసం. డిఎన్ఎస్ అనేది ఈ ప్యాకేజెస్లోనే కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ వస్తాయి. ఇప్పుడు డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఓపెన్ చేసి ఎంట్రీస్ ఇస్తాం. మనం ఇక్కడ బైండ్ ఇన్స్టాల్ అయిందా లేదా చూడడం కోసం rpm-q బైండ్ అని కమాండ్ ఇస్తే మనకు బైండ్ ఇన్స్టాల్ అయినట్లు చూపిస్తుంది, లేకపోతే ప్యాకేజ్ నాట్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఇన్స్టాల్ కానట్లయితే. ఇప్పుడు డిఎన్ఎస్కి సంబంధించినటువంటి మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎడిట్ చేస్తాము. ఫస్ట్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ vi/etc. ఈ ఈటీసీ ఫోల్డర్లో కానీ మీరు వెళ్ళి ls కమాండ్ ఇచ్చినట్లయితే నేను చేసేటటువంటి ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. కానీ ఇక్కడ డిఎన్ఎస్కి సంబంధించినవన్నీ డిఎన్ఎస్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాతనే మనకు కనిపిస్తాయి ఈటీసీ అనే ఫైల్ సిస్టంలో. ఇప్పుడు ఈటీసీలో ఆ నేమ్ d.conf అనే ఈ ఫైలు మెయిన్గా డిఎన్ఎస్కి సంబంధించినటువంటి ఫైలు. ఇందులో కాన్ఫిగరేషన్ ఫైల్ ఇది కొంచెం కేర్ఫుల్గా మనం ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ లైన్లో లిజన్ ఆన్ పోర్ట్ 53 అనే ఇక్కడ మనకు లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. దీన్ని డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేసి ఇక్కడ మన సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తాం. 192.168.1. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఐపీ అడ్రస్ని టైప్ చేయాలి. 192.168.1.7 ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ని ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు సెకండ్ లైన్ని కామెంట్ చేయాలి. ఇది IPv6కి సంబంధించింది, దీన్ని కామెంట్ చేస్తాము. నెక్స్ట్ మనకు ఈ ఫైల్లో వేర్ నేములో డైరెక్టరీస్ ఉంటాయి, అలాగే డంప్ ఫైల్స్ అన్నీ వేర్ నేమ్డ్ డేటా క్యాచీ dump.dbలో మనకు ఉంటాయి. స్టాటిస్టిక్స్ ఈ ఫైల్లో ఉంటాయి. డేటా నేమ్.statistics అనే ఫైల్లో ఈ ఫైల్ అన్ని మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ డేటాకి సంబంధించినవి. ఇంకా ఇక్కడ అలో క్వరీ అనే లైన్లో ఈ అలో క్వరీలో లోకల్ హోస్ట్ తీసేసి ఎనీ అని ఇస్తాము. లోకల్ హోస్ట్ ఉన్నట్లయితే లోకల్ హోస్ట్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది డిఎన్ఎస్ని. ఎనీ అని ఇచ్చినప్పుడు ఎనీ సిస్టమ్ ఈ డిఎన్ఎస్ నేమ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఎనీ అని ఇస్తాము. ఇంకా ఇక్కడ ఎటువంటి ఓన్లీ 3 ఆప్షన్స్ మాత్రమే చేంజ్ చేస్తాము. ఫస్ట్ లైన్లో ఐపీ అడ్రస్ ఇస్తాము, సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. సెకండ్ లైన్లో కామెంట్ చేయాలి కంపల్సరీగా.
ఇక్కడ అలో క్వారీలో ఎనీ అని ఇస్తాము, లోకల్ హోస్ట్ తీసేసి ఇక ఒక ఫైల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఫైల్స్ రెండు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యున్నాయా లేవా అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటాము. ఇది named.conf కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసినటువంటి ఈ named.confలో లాస్ట్లో చెక్ చేసినటువంటి ఫైల్ ఏదైతే etc.rfc.1912 ఉందో .jones అనే ఫైల్, ఆ ఫైల్ని ఇప్పుడు ఎడిట్ చేస్తాము. /etc.named.rfc1912.jones ఈ ఫైల్ని ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేస్తాము. ఇది కూడా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అయిన మనకు ఇక్కడ ఫస్ట్లో ఉండేటటువంటి జోన్లో లోకల్ హోస్ట్ డాట్ లోకల్ డొమైన్ అనేటటువంటి మీ లైన్ని డిలీట్ చేస్తాము. ఇక్కడ డిలీట్ చేసి మన ఏ డొమైన్ నేమ్ ఉందో ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డొమైన్ నేమ్ని ప్రొవైడ్ చేసే ముందు డొమైన్ నేమ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. ఒక ఎగ్జాంపుల్గా www.google.com అని తీసుకున్నట్లయితే మనకి google.comలో ఈ google.comలో మనకు కామ్ అనేది .com అనేది టాప్ లెవెల్ డొమైన్ నేమ్, .google అనేది మనకు డొమైన్ నేమ్ అవుతుంది, www అనేది హోస్ట్ నేమ్ అవుతుంది. ఈ www.google.com అనేది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని చెప్పవచ్చు. ఇంకా మనకు .in అని ఉన్నట్లయితే మనకి ఇట్లా ఒక్కొక్కసారి .co.in అని చూపిస్తుంటుంది. ఈ .co.in ఏంటంటే .in అనేది టాప్ లెవెల్ డొమైన్ నేమ్ అవుతుంది, .co అనేది సెకండ్ లెవెల్ డొమైన్ నేమ్, గూగుల్ అనేది డొమైన్ నేమ్, www అనేది మనకు హోస్ట్ నేమ్ అవుతుంది. ఇలా ఉంటుంది డొమైన్ నేమ్స్. ఇప్పుడు నేను ఇక్కడ .com మాత్రమే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను డొమైన్ నేమ్ని ఈ ఫైల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. డిలీట్ చేసినటువంటి లోకల్ హోస్ట్ లోకల్ డొమైన్లో నేను rhel1.com అనేటటువంటిది ఓన్లీ డొమైన్ నేమ్ని మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫైల్లోకి వచ్చేటప్పటికి ఈ ఫైల్ అనేది name.localhost అని ఉంది. named.localhost అనేది డిలీట్ చేసి ఇక్కడ forward.zone అని మీరు ఏ ఫైల్ నేమ్నైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ కొటేషన్స్ కామాస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఏం చేంజ్ చేయకూడదు. అలో అప్డేట్ నన్ను ఉంటుంది. మీరు నెంబర్స్ కానీ సెట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ జోన్లోకి వెళ్తాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి జోను 1 ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. దీని తర్వాత ఉండే జోన్ని తీసుకోవాలి. ఈ జోన్లో వెళ్ళేసి ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉంది, అది మీరు గమనించండి, రివర్స్లో ఉంది. 127.0.0.1 అని ఉండేదాన్ని ఇక్కడ 1.0.0.127గా ఇచ్చున్నారు. ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఫుల్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేయం. మనకు ఉండేటటువంటి ఐపీ అడ్రస్లో ఫస్ట్ 3 ఆక్టెట్స్ని మాత్రమే ఇక్కడ రివర్స్లో ప్రొవైడ్ చేస్తాము. ఇది ఎందుకంటే రివర్స్ లుకప్ జోన్ ఫైల్ ఇది. దీన్ని డిలీట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నాది 192.168.1 కాబట్టి ఫస్ట్ 1 తీసుకుంటాను. 168 సెకండ్ ఆక్టెక్ట్, ఇది ఫస్ట్ ఆక్టెక్ట్ వచ్చి 192. ఇది ఇలా ఇచ్చిన తర్వాత
మనం ఇక్కడ నేమ్ డి డాట్ లూప్ బ్యాక్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేమ్ డి డాట్ లూప్ బ్యాక్ అనే దగ్గర మనం రివర్స్ డాట్ జోన్ అని మీరు ఏ ఫైల్నైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఫైల్ నేమ్స్ అనేవి మనం నెక్స్ట్ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ లైన్లో రివర్స్ డాట్ జోన్ అనేది ఫైల్లో ఇచ్చేస్తాము. ఇక ఇక్కడ ఎటువంటి అలో అప్డేట్లో ఏం చేంజ్ చేసుకోము, ఈ నన్ అనేది అట్లే ఉంటుంది. మనకి ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఈ ఫైల్లో 2 ఎంట్రీస్ ఇచ్చాము. ఈ జోన్లో మన ఓన్లీ డొమైన్ నేమ్ అంటే server.rhl1.com అనేటటువంటి దానిలో rhl1.com అనేది డొమైన్ నేమ్. ఆ డొమైన్ నేమ్ని మనం మాత్రమే ప్రొవైడ్ చేస్తాము, సర్వర్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఫైల్లో సేమ్ ఎంట్రీలోనే ఫైల్ అనే దగ్గర మనం ఫార్వర్డ్ లుకప్ జోన్ కోసం ఫార్వర్డ్ డాట్ జోన్ అనేటటువంటి ఫైల్ నేమ్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, అది ఫైల్ నేమ్. ఇక నెక్స్ట్ అది ఫస్ట్ జోన్లో, సెకండ్ జోన్లో ఏం ఎంట్రీస్ ఇయ్యం, థర్డ్ జోన్లో ఏం ఎంట్రీస్ ఇయ్యం, ఫోర్త్ జోన్లో వచ్చేసి మన ఐపీ అడ్రస్లోని ఫస్ట్ 3 ఆక్టెక్ట్స్ని రివర్స్ ఆర్డర్లో ఇస్తాము. తర్వాత ఈ ఫైల్ నేమ్ని రివర్స్ డాట్ జోన్గా తీసుకుంటాము. ఈ ఫైల్ నేమ్, ఈ ఫార్వర్డ్ డాట్ జోన్ అనే ఫైల్ నేమ్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫైల్స్ ఇస్తున్నాం అనేది. ఒక నోట్ ప్యాడ్ తీసుకొని అందులో రాసుకోవడం అయినా మంచిది. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఆల్రెడీ 2 ఫైల్స్ కాన్ఫిగర్ చేసాము. ఇక్కడ చూడండి, మనం ఎడిట్ చేసింది etc నేమ్ డాట్ కాన్ఫ్ ఎడిట్ చేశాను, etc నేమ్ డి డాట్ rfc 1912 ఎడిట్ చేశాను. ఇప్పుడు కాపీ చేసుకోవాలి. వేర్ నేమ్లో ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఈ ఫైల్లో ఇచ్చినటువంటి నేమ్స్, ఈ వేర్ నేమ్లో మనకు ఈ లోకల్ హోస్ట్ దీనిని మనం క్రియేట్ చేసినటువంటి ఫైల్కి అంటే ఫార్వర్డ్ డాట్ జోను, రివర్స్ డాట్ జోన్ అనేవి న్యూ ఫైల్స్గా ఉంటాయి. అందుకని దీనిలో అవి ఎంటీ ఫైల్స్, న్యూ ఫైల్స్ కాబట్టి మనం క్రియేట్ చేసాం కాబట్టి, అందుకని నేమ్ డి డాట్ లోకల్ హోస్ట్లో ఉండేటటువంటిది ఫార్వర్డ్ లుకప్ జోన్ ఫైల్కి అంటే ఫార్వర్డ్ డాట్ జోన్ అనే ఫైల్కి నేమ్ డి డాట్ లూప్ బ్యాక్ అనే ఈ ఫైల్ని రివర్స్ డాట్ జోన్ అనే ఫైల్కి నేను కాపీ చేస్తాను. ఇప్పుడు cd/var/named ఎంటర్ అయ్యి ls ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. నేమ్ డి డాట్ లోకల్ హోస్ట్ ఒకటి, నేమ్ డి డాట్ లోకల్ లూప్ బ్యాక్ అనేది ఒకటి. ఈ ఫైల్స్ని మనం కాపీ చేసుకుంటాం. cp కమాండ్ తోటి నేమ్ డాట్ లోకల్ హోస్ట్ని ఆ ఫైల్లో rfc.1912.zones ఫైల్లో ఇచ్చినటువంటి ఫార్వర్డ్ డాట్ జోన్ అనే ఫైల్కి కాపీ చేసుకుంటాము. ls కమాండ్తో మనం చూడొచ్చు ఫార్వర్డ్ డాట్ జోన్ అనే ఫైల్ కాపీ అయింది. ఇంకొక ఫైల్ కూడా కాపీ చేసుకుంటాము, అది నేమ్ డి డాట్ లూప్ బ్యాక్. ఇవన్నీ కరెక్ట్గా చేయాలి, లేకపోతే మనకు ఎర్రర్ వచ్చేస్తుంది. దీనిని రివర్స్ డాట్ జోన్ అనే ఫైల్కి కాపీ చేస్తాము. ఇప్పుడు ls కమాండ్తో చూసినట్లయితే మనకు ఫార్వర్డ్ డాట్ జోన్ ఫైలు, రివర్స్ డాట్ జోన్ ఫైల్ అనేవి ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఒక ls-l కమాండ్ తోటి ఫార్వర్డ్ జోన్ ఫైల్కి ఇక్కడ ఓనరు, గ్రూపు, రూటే ఉంది. ఈ గ్రూప్ అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. chgrp named ఈ ఫైల్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ls-l ఈ కమాండ్ చూడండి. ఇప్పుడు నేమ్ డీగా మనకు చేంజ్ అయింది. ఇక్కడ చూస్తున్నారు రూట్గా, ఇక్కడ నేమ్ డీగా చేంజ్ అయింది. ఈ రివర్స్ జోన్కి కూడా అలాగే చేంజ్ చేసుకోవాలి. chgrp నేమ్ డి రివర్స్ డాట్ జోన్ ఫైల్
-l ఇచ్చినట్లయితే మనకు 2 ఫైల్స్ కనిపిస్తాయి. ఈ reverse.zone ఫైల్కి నేమ్డ్ ఉంది, forward.zone ఫైల్కి నేమ్డ్ ఉంది. కానీ ఇక్కడ మనం ముందు చేసినప్పుడు ఆల్ ఫైల్స్కి నేమ్డ్నే ఉంది. కానీ మనం ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ reverse.zoneకి కానీ forward.zoneకి కానీ చేంజ్ అవుతుంది. అంతకుముందు రూట్ అయి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫైల్స్కి డేటా డైనమిక్ వాటన్నిటికీ ఓనర్ కూడా నేమ్డ్నే ఉంది. ఇప్పటికి forward.zone ఫైల్ని ఓపెన్ చేసి vi forward.zone అనే ఫైల్ని ఓపెన్ చేసి ఈ ఎంట్రీస్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్లో ఉండేది ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ లైన్లో ఉండేటటువంటి ఇన్ SOA దగ్గర 8 నుంచి డిలీట్ చేసి మరి ఇంతవరకు డిలీట్ చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ డిలీట్ చేసిన దగ్గర మనం మన ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. అది server.rhl1.com తర్వాత 1 డాట్ ఇవ్వాలి. ఒక స్పేస్ ఇచ్చి ఇక్కడ రూట్ డాట్ సర్వర్ డాట్ rhl1.com ఈ కామ్ తర్వాత కూడా డాట్ ఇవ్వాలి. ఈ డాట్ అనేది మనకు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మన DNS సర్వర్లో ఎర్రర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ డిఫాల్ట్ వాల్యూస్కి వదిలేస్తాము. ఇక్కడ NSలో 8 తీసేసి మన ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ని ప్రొవైడ్ చేస్తాము. server.rhl1.com ఇక్కడ కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టుకుంటాము. ఎండింగ్లో ఈ NSకి ముందు వచ్చేసి ఇన్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ అప్ని అప్పర్ కేసులో ఇవ్వాలి. ఇన్ అంటే ఇంటర్నెట్ అని అర్థం. ఇక్కడ సెకండ్ లైన్లో ఏ ఉండే దగ్గర ఏ అంటే ఏ రికార్డ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ స్టార్టింగ్లో సర్వర్ అని ఇస్తాము. తర్వాత దీనికి కూడా ఇన్ అని ఇస్తాము. అప్పర్ కేసులో ఇవ్వాలి ఇన్ అనేది. ఏ రికార్డ్ కోసం ఇక్కడ ఇది ఫార్వర్డ్ లుకప్ జోన్ కాబట్టి మనకు డొమైన్ నేమ్ టు IP అడ్రస్కి రిసాల్వ్ చేయడం కోసం ఇది. ఇక్కడ మనం సర్వర్ యొక్క IP అడ్రస్ని ఇస్తాము 168.1.7. నెక్స్ట్ లైన్లో మనం ఏదైనా క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ క్లయింట్ అని ఇస్తాను. క్లయింట్ అనేది నా క్లయింట్ యొక్క హోస్ట్ నేము. ఈ పైన ఇచ్చినటువంటి సర్వర్ అనేది ఈ సర్వర్ యొక్క హోస్ట్ నేమ్. ఇక్కడ కూడా ఇన్ సేమ్ ఎంట్రీస్ ఇస్తాము, ఇన్ అప్పర్ కేసులో. నెక్స్ట్ ఏ రికార్డ్స్, ఇక 192.168.1.8 ఉంది మా క్లయింట్ మిషన్కి. ఇక లాస్ట్ లైన్లో ఇక్కడ వచ్చేసి మనం ఈ లైన్ని డిలీట్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి లైన్ని ఇక్కడ ఒక అలియాస్ ఇస్తాను మన DNS సర్వర్కి. దానికి అలియాస్ కోసం FTP సర్వర్ అని. నెక్స్ట్ ఇన్ ఇక్కడ ఏ రికార్డు అట్లాంటివి ఇవ్వము. ఇక్కడ ఎలాంటి రికార్డు ఇస్తామంటే NSA అనేటటువంటివి రికార్డ్స్ ఇవి. ఇక్కడ CNAME అని ప్రొవైడ్ చేస్తాను. CNAME అనేది అప్పర్ కేసులో ఉండాలి. ఈ CNAME అనేది ఏ అలియాస్ అన్నమాట ఈ హోస్ట్కి. ఇక్కడ నార్మల్గా హోస్ట్ అనేది సర్వర్ ఉంది. ఈ సర్వర్ అనేది స్మాల్ లెటర్స్లో ఇవ్వాలి. ఇట్లా ఎంట్రీ ఇవ్వాలి. ఫస్ట్ ఈ SOA పక్కన మన ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఒక డాట్ అనేది పెట్టాలి. ఇక్కడ రూట్ డాట్ సర్వర్ డాట్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ తర్వాత కూడా ఒక డాట్ ఉండాలి. ఇక్కడ ఇన్ అని చేంజ్ చేసి NSలో నేమ్ సర్వర్ అని, ఇన్ అంటే ఇంటర్నెట్ అని, నేమ్ సర్వర్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం కోసం server.rhl1.com
డాట్ అని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అంటే నేమ్ సర్వర్ వచ్చి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్, ఇక్కడ హోస్ట్ నేమ్ ప్రొవైడ్ చేసి ఇంటర్నెట్ ఏ రికార్డ్ అండ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. ఇక్కడ క్లయింట్లో మనం టెస్ట్ చేయాలనుకున్నప్పుడు క్లయింట్స్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. మీకు కానీ నెంబర్ ఆఫ్ క్లయింట్ మిషన్స్ అవైలబుల్లో ఉన్నట్లయితే ఇక్కడ సేమ్ క్లయింట్ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ని ఇక్కడ ఇస్తాము. తర్వాత ఒక అలియాస్ నేమ్ని ప్రొవైడ్ చేయడం కోసం సి నేమ్ క్యానానికల్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. దీన్నే అలియాస్ అంటారు. ఈ హోస్ట్ నేమ్కి ఈ ఎఫ్టిపి సర్వర్ అనేది అలియాస్గా నేను యూజ్ చేస్తున్నటువంటి నేమ్ ఇది మీ ఎఫ్టిపి సర్వర్ కాదు, జస్ట్ ఇది అలియాస్ నేమ్ అన్నమాట, అలియాస్ లాంటిది. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేస్తాను. నెక్స్ట్ మనం సెకండ్ ఫైలు reverse.zone ఫైల్ని ఓపెన్ చేస్తాం. ఎల్ఎస్లో reverse.zone ఫైల్ ఉంది. దీనికి ఆల్రెడీ గ్రూప్ పర్మిషన్స్ కూడా చేంజ్ చేసాము. ఇప్పుడు VI తోటి ఈ ఫైల్ను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత కూడా సేమ్ ఫైలు అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా మనం SOA తర్వాత ఎలా అయితే ఫార్వర్డ్ లుకప్ జోన్ ఫైల్లో ఇచ్చినామో అలాగే ఇక్కడ కూడా ఎంట్రీస్ ఇస్తాము. ఇప్పుడు ఇక్కడ SOA పక్కన ఉండేటటువంటి ఎట్ ఆర్ నేమ్ ఇన్వాలిడ్ ఇవన్నీ డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇస్తాము. సర్వర్ .rhl1.com తర్వాత డాట్ కంపల్సరీగా ఉండాలి. root.server.rhl1.com నెక్స్ట్ డాట్ ఉండాలి ఇక్కడ. ఇక ఇవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ వదిలేసి NS దగ్గర మనం సేమ్ డొమైన్ నేమ్ని ఇస్తాము. server.rhl1.com డాట్ అని ప్రొవైడ్ చేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత స్టార్టింగ్కి వెళ్ళేసి ఇక్కడ ఇన్ అని ఇవ్వాలి. ఇన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్లో మనం ఇక్కడ ఏ రికార్డ్ ఉంటుంది. ఈ ఏ రికార్డ్ తీసేసి PTR ఇస్తాము, అంటే పాయింటర్. ఇది రివర్స్ లుక్ బ్యాక్ కాబట్టి పాయింటర్ ఇస్తాము. ఫార్వర్డ్ జోన్కి అయితే మనం ఏ రికార్డ్స్ని ఇస్తాము. ఏ రికార్డ్ అంటే హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్కి రిసాల్వ్ చేయడానికి, రివర్స్ లుక్ బ్యాక్ అంటే ఐపీ అడ్రస్ నుంచి హోస్ట్ నేమ్కి రిసాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే సెకండ్ లైన్లో ఇంతకుముందు ఫార్వర్డ్ జోన్లో వచ్చేసి సర్వర్ అని ఇచ్చినాము, కానీ ఇక్కడ ఐపీ అడ్రస్లోని లాస్ట్ యాక్టివ్ 192.168.1.7 అనేటటువంటి ఐపీ అడ్రస్లో లాస్ట్ యాక్టివ్ అంటే ఫోర్త్ యాక్టివ్ 7 అనేది, ఆ 7 అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓన్లీ 1 నెంబర్ ఏను. నెక్స్ట్ ఇన్ ఏ రిమూవ్ చేసి PTR ఇస్తాము. అప్పర్ కేసులో ఇవ్వాలి. అది ఇక్కడ ఉండేటటువంటి ఐపీ అడ్రస్ని రిమూవ్ చేసేసి మన సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇస్తాము 192.168.1.7. నెక్స్ట్ లైన్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ కోసం క్లయింట్ కూడా ఫోర్త్ యాక్టివ్ 8 ఉంటుంది. ఇన్ PTR 192.168.1.8 ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ ఎంట్రీస్ అన్ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసిన తర్వాత సేవ్ చేస్తాను ఈ ఫైల్ను. మనము ఫార్వర్డ్ లుకప్ జోన్లో సర్వర్ ఇచ్చిన దగ్గర ఇక్కడ ఐపీ అడ్రస్లోని లాస్ట్ యాక్టివ్ ఇది అన్నమాట. అలాగే క్లయింట్ యొక్క లాస్ట్ యాక్టివ్ 8 ఇచ్చినాను. కంపల్సరీగా ఇట్లా ఇవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం .com తర్వాత ఎప్పుడైనా మనం డాట్ ఇవ్వాలి, అంటే అది రూట్ కిందకు వస్తుంది, అందుకోసం అలా ఇస్తాము. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి
మిస్టేక్ చేశాను. సేమ్ రివర్స్ డాట్ జోన్ ఫైల్లో మనం ఇక్కడ వచ్చేసి ఐపీ అడ్రస్ని ఇవ్వము, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్స్ ఇస్తాము. ఫార్వర్డ్ లుకప్ జోన్ ఫైల్లో ఐపీ అడ్రసెస్ ఇస్తాము, కానీ ఇక్కడ మాత్రం డొమైన్ నేమ్స్ ప్రొవైడ్ చేయాలి పీటీఆర్కి. సర్వర్ డాట్ rhl1.com డాట్ ఇది సర్వర్ది. ఇక్కడ వచ్చేసి క్లయింట్ యొక్క నేమ్ ఇస్తాము, client డాట్ rhl1.com ఇలా చేంజ్ చేసుకోండి. మర్చిపోయి ఐపీ అడ్రస్ ఇచ్చేసాను. ఇలా ఫైల్స్, మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ మనం కాన్ఫిగర్ చేసాము. ఇప్పుడు నేమ్డ్ అనే సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాము. డిఎన్ఎస్కు నేమ్డ్ అనేది డిమాండ్ సర్వీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సర్వీస్ నేమ్డ్ రీస్టార్ట్ chk config నేమ్డ్. మనకు రీబూట్ అయిన తర్వాత కూడా ఈ సర్వీస్ అనేది ఆన్లో ఉండడం కోసం ఇలా కమాండ్ ఇస్తాము, chk config నేమ్డ్ ఆన్ అనేది. ఇప్పుడు ఫస్ట్ చెక్ చేసే కమాండ్ dig సర్వర్ డాట్ rhl1.com డిఎన్ఎస్ డొమైన్ నేమ్. ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. మనకి ఇలా డిగ్ కమాండ్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. మనం పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఆన్సర్ సెక్షన్లో మనకి ఇక్కడ ఐపీ అడ్రస్, సర్వర్ యొక్క ఐపీ అడ్రస్, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇస్తుంది. ఇక్కడ మనకు డొమైన్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ నేమ్ సర్వర్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, క్వరీలో సర్వర్లో మనకు చేంజ్ అయింది. మనం డిఎన్ఎస్ చేయకముందు కానీ చూసినట్లయితే లూప్ బ్యాక్ అడ్రస్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఐపీ అడ్రస్ తోటి, అంటే ఇది ఫార్వర్డ్ లుకప్ జోన్ ఫైల్ యూజ్ చేసుకొని మనకి ఎంట్రీ అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు ఐపీ అడ్రస్ తోటి చెక్ చేస్తాను. -x యూజ్ చేసుకొని 192.168.1.7 ఇది ఇచ్చినప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఆన్సర్ సెక్షన్, క్వశ్చన్ సెక్షన్, ఆన్సర్ సెక్షన్, అలాగే అథారిటీ సెక్షన్, అడిషనల్ సెక్షన్. మీరు ఇక్కడ చూడండి, సర్వర్లో మన ఐపీ అడ్రస్ అనేది కనిపిస్తుంది. అంటే పర్ఫెక్ట్గా మనకు ఈ డిఎన్ఎస్ సర్వర్ అనేది కాన్ఫిగర్ అయింది. ఇప్పుడు పింగ్ కమాండ్ ఎలాగో వర్క్ అవుతుంది. పింగ్ 192.168.1.7 పింగ్ అవుతుంది సిస్టమ్. ఇక హోస్ట్ కమాండ్తో చూద్దాము. హోస్ట్ క్లియర్ చేస్తాను, స్క్రీన్ క్లియర్ చేసి, హోస్ట్ అనేది ఒక కమాండు. ఈ హోస్ట్ తోటి మన ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ని ప్రొవైడ్ చేస్తాం. 1.com rhl.com. మీరు ఇక్కడ చూడండి, సర్వర్ .rhl.ham హ్యాస్ అడ్రస్ 192.168.1.7 అని చూపిస్తుంది. ఇక హోస్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చినట్లయితే సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ మనకి ఇక్కడ రివర్స్లో చూపిస్తుంది. ఇది డొమైన్ నేమ్ పాయింటర్ సర్వర్ rhl.com అని చూపిస్తుంది. అంటే ఇది రివర్స్ లుకప్ జోన్ని యూజ్ చేసుకుంది కాబట్టి. ఇప్పుడు లాస్ట్ కమాండ్ ns lookup ఎంటర్ చేసి సర్వర్ .rhl1.com మనం ఇచ్చినట్లయితే సర్వరు అడ్రస్ మన ఐపీ అడ్రస్ నేమ్ సర్వర్లో server.rhl.com అడ్రస్ వచ్చేసి మన ఐపీ అడ్రస్ చూపిస్తుంది. అది నేను ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేసినట్లయితే 172.1.7
మనకి ఇలా అవుట్పుట్ అనేది 92.168.1లో సర్వర్ అడ్రస్, దీనికి వచ్చినటువంటి నేమ్ server.rhl1.com అని చూపిస్తుంది. ఇప్పుడు క్లయింట్ అది చెక్ చేస్తాము. క్లయింట్ అది వచ్చేసి 192.168.1.8 క్లయింట్ అడ్రస్. ఇది క్లయింట్ అడ్రస్కి నేమ్ వచ్చేసి క్లయింట్ మనకు చూపిస్తుంది. ఇక client.rhl1.com డాట్ అవసరం లేదు. ఇక్కడ చూడండి క్లయింట్ అడ్రస్ కూడా మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇవి ఫార్వర్డ్ అండ్ రివర్స్ లుకప్ జన్ ఫైల్స్ని యూజ్ చేసుకొని ఎన్ఎస్ లుకప్ అనే కమాండ్ మనకు వర్క్ అవుతుంది. ఇది డిఎన్ఎస్ సర్వర్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వీడియోలో క్లయింట్ కాన్ఫిగరేషన్ చూద్దాము. Subscribe my channel for further videos. See you in next video.